నమస్తే, వెల్కమ్ టు జనగలం చర్చ కార్యక్రమానికి స్వాగతం. ప్రజారాజ్యం మాజీ నేత పవన్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. జనసేనాని పవన్ కళ్యాణ్పై పరకాల ప్రభాకర్ పరోక్షంగా వ్యాఖ్యలు చేయడంపై జనసేన కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళంటూ పరకాల ప్రభాకర్ ట్వీట్ చేశారు. దీనిపై పవన్ అభిమానులు రియాక్ట్ అవడంతో పరకాల ప్రభాకర్ వరుస ట్వీట్లు చేశారు. ట్వీట్లలో ఎక్కడా పేర్లు ప్రస్తావించకపోయినా మెగా బ్రదర్స్ను ఉద్దేశించి చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇక పరకాల ప్రభాకర్ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో పరకాల ఏపీలో చంద్రబాబు వద్ద మీడియా సలహాదారుడిగా వ్యవహరించారు. ఇక ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత పరకాల సైతం తన పదవికి రాజీనామా చేశారు. పరకాల ట్వీట్లకు పవన్ ఫ్యాన్స్ చేస్తున్న పోస్టింగ్లు ఇప్పుడు వైరల్గా మారాయి. ఎక్కడైనా ఈ వార్ ఆగుతుందా లేక మరింత కాలం కొనసాగుతుందా అనేది ఇప్పుడు తాజాగా పరకాలు చేసిన ట్వీట్కు వచ్చే స్పందనతో స్పష్టం కానుంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ జనగణలో చర్చకాలంలో చర్చిద్దాం. మనతో పాటు అందే సచిన్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. అదేవిధంగా దాడి అజయ్ కుమార్ గారు, జనసేన సెక్రటరీ. సచిన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి సచిన్ గారు, అంటే ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? సోషల్ మీడియా వేదికగా ఇటు పరకాల ప్రభాకర్ వర్సెస్ జనసేన కార్యకర్తలు పవన్ ఫ్యాన్స్గా వార్ నడుస్తుంది. అయితే ఇక్కడ ఎక్కడా కూడా పరకాల ప్రభాకర్ పేర్లు ప్రస్తావించకుండా కొన్ని సంఘటనలు జరిగిన సంఘటనలు ఉద్దేశించి ఏదైతే ఎన్నికల్లో జరిగిన ఓటమి కానీ ఇటువంటి సంఘటనలను ఉద్దేశించే ట్వీట్లు చేస్తున్నారు. ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు దీన్ని? ప్రభాకర్ ఫ్యామిలీ బేస్ కానీ ఎడ్యుకేషన్ బేస్ కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నటువంటి వ్యక్తి అండి. గతంలో మాజీ మంత్రి పరకాల శేషావతారం యొక్క కుమారుడిగా ఒక పొలిటికల్ బేస్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అట్లాగే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో ఎకనామిక్స్ చదివినటువంటి మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. వాటితో పాటు ఆ సబ్జెక్టు పర్ఫెక్షన్తో పాటు రాజకీయాల్లో కూడా పూర్తిగా అవగాహన ఉంది. ఎందుకంటే తండ్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి కావటం, తర్వాత తను కాంగ్రెస్ లో పనిచేయటం, ఆ తర్వాత బీజేపీ, ఆ తర్వాత పిఆర్పి అనేక పార్టీల్లో పనిచేసి ఉన్నాడు. తర్వాత భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి ఇప్పుడు. తర్వాత ఆ టీవీ ఛానల్స్ తోటి కూడా కొంత సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. అంత మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి ఇవాళ సడన్ గా ఎందుకు ట్వీట్స్ చేస్తున్నాడు అని అంటే, మనం ఒక అంచనా ఏమిటంటే, మన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి, అల్లు అరవింద్, మిత్ర, ఇతర వాళ్ళతో పాటు పరకాల ప్రభాకర్ కూడా ఒక గుర్తింపు తగినటువంటి పాత్ర నిర్వహించాడు. అంతేకాదు తర్వాత అధికార పార్టీ ప్రతినిధిగా ఉండి ప్రెస్ రిలీజెస్ కానీ, తర్వాత దాని వ్యూహాలు కానీ అటువంటి వాటన్నిటిలో కూడా పరకాల ప్రభాకర్ కు పాత్ర ఉంది. అయితే ఆనాడు కొన్ని మిగతా తమిళనాడులో కమల్ హాసన్ పెట్టిన పార్టీ కన్నా, లేదా విజయ్ పెట్టిన పార్టీ కన్నా, తర్వాత మిగతా యాక్టర్లు పెట్టిన పార్టీ కన్నా చిరంజీవికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దరిదాపు 26-25% ఓట్లు వచ్చాయి. వాళ్ళ సీట్లు రాకపోయినా, సీట్లు తక్కువ వచ్చిన కానీ అధికారంలోకి వస్తున్నారు. అయితే ఆ వ్యూహంలో ఎన్నికలను నిలబెట్టేటువంటి అభ్యర్థుల విషయంలో, తర్వాత ఇతర రాజకీయ పార్టీల పొత్తు విషయంలో, వీటన్నిటిలో కూడా అల్లు అరవింద్ ఏకపక్షంగా వ్యవహరించాడని చెప్పేసి అందులో పనిచేసినటువంటి వాళ్ళు, దాంట్లో తిరిగినటువంటి వాళ్ళు వ్యాఖ్యానించగా మనం విన్నాం. కాబట్టి బహుశా చిరంజీవి అనుసరించినటువంటి ఎత్తుగడల్లో ఆనాడే భేదాభిప్రాయాలు ఉండి ఉంటాయి. ఎందుకంటే పిఆర్పి సొంతం పోటీ చేసింది, అటు వామపక్షాల పొత్తు కోసం ప్రయత్నం చేసింది, కల్చర్ ఢిల్లీ పోయి, ఇటు ఇతర పార్టీలని తోటి కూడా పొత్తు పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత ఎమ్మెల్యేలు ఎంపిక చేసేటప్పుడు, అభ్యర్థులు ఎంపిక చేసేటప్పుడు ముఖ్యంగా అల్లు అరవింద్ ఏకోన్మికంగా వ్యవహరించాడు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇంకా దాన్ని కమర్షియల్ కూడా మార్చేశాడు పార్టీని, అభ్యర్థుల ఎంపికలు అని చెప్పేసి ఆనాడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పత్రికల్లో వార్తలు వచ్చాయి. బహుశా ఆ భేదాభిప్రాయాలన్నీ అప్పటి నుంచి గూడు కట్టుకొని ఉండి ఉంటాయి. తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా అనేక స్టేట్మెంట్లు ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ని చేరి రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి కావటం ఇటువంటి చేశాడు. కాబట్టి అట్లా పార్టీ పెడతా అనటం, సొంతంలో అధికారులు వస్తా అనడం, తర్వాత అని చెప్పేసి అభ్యర్థుల ఎంపిక ఇష్టానుసారం
వాళ్ళు అరవింద్ ఇష్టానుసారమే ఎంపిక చేసిరని చెప్పేసి ఓడిపోయిన తర్వాత కొన్ని సమీక్షలు రావటం, తర్వాత అట్లా కాదు అసలు ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపుల్లో కూడా కమర్షియాలిటీ చూపెట్టాడని చెప్పేసి అనుకోవటం, ఇటువంటి అనేకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఆనాడు వచ్చాయి. ఆనాటి నుంచి ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఇవాళ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా చేసే ట్వీట్లలో వాటి సారాంశం ఉందనేది నాకున్నటువంటి అంచనా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా పిఆర్పి తరఫున ప్రచారం చేశాడు. తర్వాత చిరంజీవి తర్వాత ఆనాడు క్రౌడ్ పుల్లర్ గా ఉన్నది పవన్ కళ్యాణ్, ఏది పిఆర్పికి. కాబట్టి అట్లా వ్యవహరించినటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ రాజకీయ పార్టీ పెడతానటం, తర్వాత జగన్ పార్టీకి వ్యతిరేకంగా పోట్లాడతానని చెప్పేసి స్టేట్మెంట్లు ఇవ్వటం, తర్వాత నేను ఇండిపెండెంట్ గా రాజకీయాలు చేస్తానటం, ఇదంతా నవ్వులపాలే విషయం తప్ప దీన్ని సాధించేది అని చెప్పేసి ఆ ట్వీట్ల సారాంశం. అంతేకాదు గతంలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల గురించి చెప్తే అనేటువంటిది కూడా పవన్ కళ్యాణ్కే వర్తిస్తుంది. 2 చోట్ల పోటీ చేసింది ఎక్కడ కూడా పేర్లు ప్రస్తావించకుండానే ఈ వారంతా నడుస్తుంది. ప్రస్తావించినప్పటికీ కూడా మనం అనలైజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎక్స్పెక్టేషన్స్ చేయటంలో, తర్వాత అంచనా వేయడంలో తప్పు లేదు. కాబట్టి అటువంటి ట్వీట్లు పవన్ కళ్యాణ్కి సూటిగా జరిగే అవకాశం ఉంది. ఇవి పవన్ కళ్యాణ్ ఈ రోజున వచ్చినటువంటి భేదాభిప్రాయాలు అనుకోని ఆనాడు పిఆర్పి నుంచి మన చిరంజీవి కుటుంబంతో, అల్లు అరవింద్ కుటుంబంతో ఉన్నటువంటి వైరుధ్యం, రాజకీయాల్లో ఉన్నటువంటి వైరుధ్యం, బహుశా పరకాల ప్రభాకర్ యొక్క అడ్వైజెస్ విననటువంటి స్థితిలో ఏమైనా ఉండి ఉండొచ్చు. ఏది మన క్యాండిడేట్లు ఎంపిక చేసే విషయంలో కానీ, లేదా వ్యూహాలు అనుసరించే విషయంలో కానీ, లేదా మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకునేటువంటి విషయంలో కానీ కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు. అవి ఇప్పుడు వ్యంగ్యంగా ట్వీట్ చేయడానికి ఉపయోగపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు పిఆర్పి లేదు కాబట్టి సహజంగానే పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ చేస్తే రియాక్ట్ కావాల్సింది మరి జనసేన, పిఆర్పి లేదు కాబట్టి ఆనాడు పిఆర్పి వాళ్ళు కొంతమంది ఇందులో ఉన్నా, కొంతమంది కొత్తగా చేరినా, మొత్తం మీద పవన్ కళ్యాణ్ టార్గెట్ అయినప్పుడు ఖచ్చితంగా జనసేన కార్యకర్తలే పరకాలకు రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా రియాక్ట్ అవుతున్నారు. తర్వాత రెండవది పరకాల ప్రభాకర్ కూడా మరి బీజేపీ తెలుగుదేశం పొత్తు రాజకీయాలప్పుడు ముఖ్యమంత్రికి అడ్వైజర్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడుకి అడ్వైజర్ ఉన్నాడు. తర్వాత తెగతెంపులు అయిన తర్వాత ఆయన కూడా రాజీనామా చేశాడు. తర్వాత ఇవాళ కూడా కొన్ని పరకాల ప్రభాకర్ కొన్ని విషయాల్లో వివేదిస్తూ ఉంటాడు. ఇవాళ నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి అయినప్పటికీ, బీజేపీ నాయకురాలైనప్పటికీ, ఈ మధ్య బీజేపీ పాలసీస్ కు భిన్నంగా 2-3 చోట్ల తను ఆర్థిక విధానాల మీద కామెంట్ చేయగా నేను చదివాను. కాబట్టి ఆయన ఎకనమిస్ట్ కాబట్టి సహజంగానే ఆ విధానాల మీద వివేదిస్తూ తను పోస్టింగ్స్ పెట్టాడు. కాబట్టి సహజంగానే కాస్త ఇండివిజువాలిటీ మెయింటైన్ చేయటం, తర్వాత పార్టీల అఫిలియేషన్ నుండి అణిగిమరిగి ఉండటం, ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి వ్యక్తి కాదు పరకాల ప్రభాకర్. కాబట్టి తను అఫిలియేషన్స్ కన్నా తన వ్యక్తిత్వాన్ని డామినేట్ చేస్తుంది ఈ విషయాలలో. తర్వాత రాజకీయాలు లేనటువంటి వాళ్ళకి అది తేలిక. రాజకీయాల్లో ఒక పార్టీలు ఉంటేనేమో పార్టీ నియమాలకు కట్టుబడి ఉండాలి కాబట్టి ఎవరి మీద ట్వీట్ చేయాలా, ఎవరి మీద చేయొద్దు, ఏ పార్టీని విమర్శించాలి, ఏ పార్టీని విమర్శించొద్దు అనేటువంటి కొన్ని నిబంధనలకు క్రమశిక్షణకు అనుగుణంగా ఉండాలి. తను ఇప్పుడు ఏ పార్టీలు లేడు కాబట్టి ఏ పార్టీతోనే విభేదించే అవకాశం ఉంది, ఏ పార్టీకైనా మద్దతు పలికే అవకాశం ఉంది. ఆ క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ట్వీట్లు గత పిఆర్పిలో భాగంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ కారణం నేను అనుకుంటున్నాను. రైట్. అజయ్ కుమార్ గారు నమస్తే. నమస్కారం రాజేంద్ర గారు. ఏంటి అజయ్ కుమార్ గారు, ఏంటి వరుసగా ఈ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ రచ్చకి కారణం ఏంటి? పవన్ ఫ్యాన్స్ కూడా ఎందుకు సైలెంట్గా ఉండట్లేదు? వాళ్ళ పాత బాస్ ఎవరైతే ఉన్నారో అతను ఏం డ్యూటీ చెప్పాడో, ఈసారి మిషన్ ఏమి ఇచ్చాడో పరకాల ప్రభాకర్ గారికి మనకు తెలియదు కదా. పాత బాస్ పిఆర్పి టైంలో ఏదైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసారో ఆ బాస్ ఏదైతే మళ్ళీ ఇప్పుడు కొత్త డ్యూటీ ఇచ్చి కొత్త మిషన్ ఇచ్చి పంపించినట్టున్నాడు, ఆ మిషన్ అతను ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. జన సైనికులు కామ్గా ఉండడానికి 2009 అయితే కాదు, 2000 జనసేన పార్టీలో మనం చూస్తున్నాము. జన సైనికులు ఎంత యాక్టివ్ గా ఉంటున్నారు. 2009 అనుకున్న అతను ఏదో చూశాను, ట్విట్టర్ చూశాను నేను ఇందాక, ఏదో రాస్తున్నాడు. అన్ని చూస్తే మన జూలై 20వ తేదీ మా అధ్యక్షులు వారు జాబ్ క్యాలెండర్ మీద ఒక నిరసన తెలపమని చెప్పారు. పరకాల ప్రభాకర్ గారు మీరు చూస్తుంటారు ఈ లైవ్, నాకు తెలిసి ఒకసారి వినండి నా మాట. జాబ్ క్యాలెండర్ మీద మా అధ్యక్షులు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు నిరసన తెలపమని చెప్తే అన్ని జిల్లాల ఎంప్లాయ్మెంట్ అధికారులు ఏదైతే
స్టేషన్ హౌస్ కిందకి వస్తారో, పోలీస్ స్టేషన్ కిందకి వస్తారో, ఆ పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి అడగండి. జనసేన కార్యకర్తలు మీరు ఏదో కామెంట్ చేస్తున్నారు, ఆ కిందకు వస్తారా? జనసేన కార్యకర్తలు నికార్సైన కార్యకర్తలుగా వాళ్ళ బలం చూపించారు అక్కడికని. ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్ని మీరు ఒకసారి కనుక్కోండి పరకాల ప్రభాకర్ గారు. మీరు లైవ్ చూస్తుంటే మాత్రం పక్క రోజు మీరు న్యూస్ క్లిప్స్ చూడండి. పక్క రోజు అన్ని మెయిన్ ఎడిషన్స్ జూలై 21వ తేదీ అయితే ఉందో, జూలై 21వ తేదీ ఉదయం అన్ని మెయిన్ ఎడిషన్స్ లో మీరు ఒకసారి చూస్తున్నారంటే వాట్ ఈజ్ జనసేన కార్యకర్తస్ డూయింగ్ ఇన్ ఏపీ అనేది మీకు తెలుస్తుంది సార్. అందే సత్యం గారు అది చెప్తున్నారు, పాత పగలో గుర్తుపెట్టుకొని చేస్తున్నారేమని. ఇదేం అదేదో సినిమాలో బ్రహ్మానందం కాదు సార్. చిన్నప్పటి నుంచి నేను గుర్తొచ్చి నేను చెప్తా ఉండే దానికి. అతను కొత్తగా ఒక మిషన్ ఆపరేట్ చేయమని పంపించారు. ఆ మిషన్ ఆపరేషన్ లో భాగంగా ఏదో మా జనసేన పార్టీలోకి రావాలని ప్రయత్నించినట్టున్నారు, ఎలక్షన్ టైం మళ్ళీ దెబ్బ కొట్టాలని. మా అధ్యక్షులు వారు అంత సామాన్యంగా లొంగే వ్యక్తి కాదు వాళ్ళకి, అందువల్ల పార్టీలో చేర్చుకున్నట్లేదు. అప్పటి దాకా ఎందుకు వెయిటింగ్, ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి ఇతను స్టార్ట్ చేసినట్టున్నాడు. సో ఇతని మాటలు మేము పెద్ద పట్టించుకోం సార్. జనసేన కార్యకర్త కూడా పెద్ద పట్టించుకోరు, అందుకే పెద్ద పట్టించుకోవట్లేదు అతన్ని. అతను అందుకే బాధపడుతూ ఒక ట్వీట్ చేశాడు లాస్ట్ లో, మీరు కొత్త ప్లాన్ అనుకుంటున్నారు? ఎలాగంటారు? కొత్త వాళ్ళు వేసిన కొత్త స్కెచ్ ఏమై ఉంటుంది మీ మీద? తప్పకుండా ఇదే కదా సార్. 2009 ఏం చేశారు వాళ్ళు? మా పార్టీలో ఉండి మా పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు వెళ్ళిపోయాడంటే పరకాల ప్రభాకర్ గారు, ఈ రోజు అదే ధైర్యం చేయగలుగుతారా పరకాల ప్రభాకర్ గారు? మీకు ఛాలెంజ్ చేస్తున్నాను నేను. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద మీరు అవాకులు చెవాకులు పేరు పార్టీ ఆఫీస్ నుంచి మీరు బయటకు వెళ్ళగలుగుతారా గౌరవంగా? 2009 కాబట్టి ఆదమరుపులో దెబ్బ కొట్టిపోయారు మీరు. మీరు అదే ప్లాన్ తో మళ్ళీ వచ్చారు. మిమ్మల్ని అసలు మేము పట్టించుకోం. అసలు యాక్చువల్గా మాట్లాడాలంటే బాధగా ఉంది సార్. కేంద్ర మంత్రి భర్త మీరు, నిర్మలా సీతారామన్ గారు మొన్న మా ఏపీకి వచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద మీ స్టేట్మెంట్ చెప్పండి సార్. ప్రత్యేక హోదా మీద మీ స్టేట్మెంట్ చెప్పించారు ఇంట్లో కూర్చొని. ఈ రోజు జనసేన మీరు జాతి గురించి మాట్లాడినాయంటే జనసేన కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఉంటారు మీరు. జాతి సంపద దోచుకొని పోతా ఉంటే అక్కడ జాతి సంపద గురించి మాట్లాడితే మీ గౌరవం పెరుగుతుంది ఇంకా రాష్ట్రంలో. జనసేన కార్యకర్తలు కాదు, మాకు జాతి సంపద కన్నా జనసేన కార్యకర్తలే మా టార్గెట్ అంటే మంచిది రండి, ఇబ్బంది లేదు. జనసేన కార్యకర్తలు చాలా ఖచ్చితంగా ఉన్నారు ఈసారి, ఇబ్బంది లేదు. జనసేన పార్టీ అలా స్ట్రాంగ్ గా తయారవుతుంది. వాళ్ళ భయం అది. మొన్న ఏదైతే మేము జాబ్ క్యాలెండర్ విషయంలో సక్సెస్ అయ్యామో, వాళ్ళ బాస్ ఏదైతే పాత బాస్ ఉన్నాడో ఆ పాత బాస్ పంపించాడు మళ్ళీ ఇతను మేము పట్టించుకోవట్లేదు అంతే. మాకు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి సార్ ఆర్డర్స్, ఇటువంటి వాళ్ళని పట్టించుకోవద్దని. ఏదో ఓడిపోయారు గెలిపోయారు అంటున్నారు. మీ తండ్రి దగ్గర నుంచి చూసుకోండి. కమ్యూనిస్ట్ పార్టీలో స్టార్ట్ అయిన మీ తండ్రి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎన్నిసార్లు ఓడిపోయారు? ఒకప్పుడు ఏదో సామెత ఉండేది, నేను చెప్పకూడదు, పరకాల ప్రభాకర్ మీద ఎవరిని పెట్టినా గెలుస్తారని చెప్పి. ఆ ఎవరు ప్లేస్ లో ఒక పదం వాడారు వాళ్ళు. పరకాల ప్రభాకర్ గారి మీద ఎవరిని పెట్టినా గెలుస్తారని ఒక సామెత ఉంది నానుడి. అవన్నీ మీకు వద్దు సార్. పెద్ద వాళ్ళు ఓడిపోయారు, పెద్ద వాళ్ళు ఓడిపోతారు రాజకీయాల్లో. అది పెద్ద విషయం కదా. ఆ టాపిక్ అసలు మీరు మాట్లాడుతూ మీ స్థాయికి మీ వయసుకి చాలా గౌరవంగా ఉండండి. కానీ మీరు పట్టించుకోకపోతే ఈ రచ్చ ఎందుకు నడుస్తుంది? అదే సార్, అతను చిన్న స్టేట్మెంట్ లాస్ట్ లో రాజేంద్ర గారు చెప్పిన మాట, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అందుకని ఇక్కడ స్టాప్ చేస్తున్నా అన్నాడు. మా వాళ్ళు పట్టించుకోవట్లేదు, కానీ అతనే గెలుగుతా ఉంటాడు. ఇంకా అతని ఆలోచన అదే కదా, అతను గెలికి కలుసుకోవడం కదా ఆలోచన ఇక్కడ. వాళ్ళ సిద్ధాంతాలు ఎలా ఉండాలి, ఒక కేంద్ర మంత్రి భర్త గారు వాళ్ళు ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా గురించి అడగాలి. అతను నిజంగా అడగాలనుకుంటే, స్టీల్ ప్లాంట్ గురించి అడగాలి. నిజంగా వాళ్ళు అడగాలనుకుంటే జనసేన కార్యకర్తల్ని గెలకాల్సిన అవసరం అవుతుంది సార్. ఇప్పుడు రాజేంద్ర గారు మీరు చెప్పండి, జనసేన పార్టీ గురించి ఇప్పుడు స్పెషల్ గా ఈ టైంలో డిబేట్ ఎందుకు వచ్చింది? మీరు మాట్లాడే టాపిక్ మొన్న జూలై 20వ తేదీ మా పార్టీ ఎవరో పట్టించుకోవట్లేదు అంటారు. కానీ జరుగుతున్న మొత్తం సంఘటనకు సంబంధించి పరకాల ప్రభాకర్ ట్వీట్లకు సంబంధించి కూడా మీ తిట్ల దండకం, మీ భూతి పురాణాలు నాకు కొత్త ఏమీ కాదు అనే విధంగా వ్యాఖ్యానించడం, మీరు ఎన్ని తిట్టుకున్నా పర్వాలేదు అని వ్యాఖ్యానించడం కరెక్టే సార్. మీరు రాజేంద్ర గారు మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. అంటే ఈ సందర్భంలో ప్రత్యేకంగా జనసేన పార్టీని ఎందుకు టార్గెట్ చేశారనే దానికి వాళ్ళ పాత బాస్ ఇచ్చిన మిషన్ ఇది. వాళ్ళ పాత బాస్ ఇచ్చిన మిషన్ ప్రకారం అతను రన్ చేస్తున్నాడు. ఏపీలో ఉద్యోగులకి జీతాలు రాలేదు ఈ రోజు వరకు. దీని మీద మాట్లాడండి పరకాల ప్రభాకర్ గారు. మీరు జనసేన కార్యకర్తలు రెచ్చగొట్టే వాళ్ళు ఏదో రెచ్చిపోయి మీ పైకి వస్తారు మీరు అనుకోవడం అవివేకం. జనసేన కార్యకర్తలు చాలా మెచ్యూర్ అయి ఉన్నారు. పాత పార్టీ కాదు ఇది. జనసేన కార్యకర్తలు చాలా స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఉన్నాయి. మీలాంటి వాళ్ళని మేము పట్టించుకోము. ఎవరో ఒకరిద్దరు పట్టించుకున్నా వాళ్ళు నిదానంగా స్లో అవుతారు. అసలు మీ విషయంలో మేము పట్టించుకోము. మీరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. మీరు ఆ పార్టీకి అంటగారు, ఈ పార్టీ అన్నాడు. మీరు చెప్పడం మాకు హాస్యాస్పదంగా ఉంది. అసలు ఎన్ని పార్టీలు సార్ మీరు మారింది? దేశంలో ఇంకేదో పార్టీ ఉందో మీరు మారాల్సిన పార్టీ? ఆ బిఎస్పీ ఎస్పీ ఖాళీగా ఉన్నాయి, అన్ని మారేశారు మీరు. పరకాల ప్రభాకర్ గారు వింటున్నారా లైవ్ లో? జనసేన పార్టీ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం అన్ని తెలుసుకుని మాట్లాడండి. మా పార్టీ సిద్ధాంతాలు, మా పార్టీ కార్యకర్తలను గౌరవించుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరిని గౌరవించడం మా సిద్ధాంతం. జనసేన పార్టీ ఈ రోజు ముందుకెళ్తుంది రాజేంద్ర గారు. అందువల్ల వీళ్ళ పాత బాస్ ఇచ్చిన మిషన్ లో పరకాల ప్రభాకర్ గారు వచ్చారు బయటికి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మాకు పూర్తి క్లారిటీ ఉంది దీని మీద.
రైట్, మనతో పాటు మాట్లాడడానికి పబ్లిక్ కాల్స్ ఉన్నారండి. సుధా గారు మీరు విజయవాడ. మాట్లాడరు, ప్రత్యేక హోదా మీద మీరు మాట్లాడరు. ఈరోజు వచ్చేసి మేము స్టేట్మెంట్ ఇస్తామంటారు. ఒక ట్వీట్ ఇవ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద మీరు ధైర్యంగా ఒక ట్వీట్ ఇవ్వండి పరకాల ప్రభాకర్ గారు. ఉమ్, ప్రత్యేక హోదా మీద ఒక ట్వీట్ ఇవ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఒక ట్వీట్ ఇవ్వండి. మీరు సంతోషంగా, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. జాతి గురించి మాట్లాడమని అంటే జనసేన పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఉంటారు మీరు. రైట్, అజయ్ గారు 1 minute మనతో పాటు మాట్లాడడానికి పబ్లిక్ కాల్స్ ఉన్నారండి. చిన్న గారు విశాఖపట్నం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి చిన్న గారు. అక్కడ పెద్దవాళ్ళకి నమస్కారం సార్. హలో చెప్పండి చిన్న గారు, వినపడుతుంది. సార్, ఒకటి అంటే ఈ టాపిక్ వచ్చే ముందు ఒకటి ఖండించాలి సార్. మన ప్రైమ్ లైన్ లోని ఒక జర్నలిస్ట్ ని ఒక రచ్చబండి ఎంపీ గారు జోకర్ అని, ఒక వెధవ అని, ఒక్కర వెధవ అని కొద్ది కామెంట్ చేయడం అన్నది బాధలు కలిగించింది సార్. అది మరి మీ జర్నలిస్టులు అందరూ ఖండించాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్, ఇప్పుడు మీరు ఈ పరకాల ప్రభాకర్ గారి టాపిక్ ఉంది కదా సార్, అసలు అందరూ టీడీపీ ఓడిపోయిన తర్వాత అందరూ మర్చిపోయారు సార్ ఆయన్ని. దీన్ని లైమ్ లైట్ లో ఎవరు తీసుకొచ్చారు అంటే జనసేనలో ఉన్న కొంతమంది తెలుగుదేశం సింపథైజర్స్ తీసుకొచ్చారు సార్. దానికి ఎగ్జాంపుల్ మీరు ఆయన ట్వీట్స్ చూడండి సార్. ఆయన మామూలుగా ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఒక ఆయన చిన్న వైలిన్ వాయించుకున్న టాలెంట్ ఒక పర్సన్ ఒకటి వీడియో పెట్టారంట. ఆయన పెడితే కింద పంచర్ అయిపోయిన ఫోటోలు అవి పెట్టి, నీకన్నా టాలెంట్ ఎవరికి ఉంది, నువ్వెళ్ళి పంచర్ చేయించావు అని చెప్పి వీళ్ళందరూ కామెంట్ చేశారు సార్. అసలు యాక్చువల్ గా పరకాల ప్రభాకర్ గారు జనసేన కానీ లేకపోతే మన ప్రజా రాజ్య పార్టీ మీద కానీ దాని మీద కానీ అన్ని మర్చిపోయింది. అన్ని ఆయన నోట్లోనే ఉంటున్నారు, ఏవో ప్రైవేట్ వీడియోస్ పెట్టుకుంటున్నారు ఆయన. వీళ్ళు ఏది ప్రజారాజ్యంలో ఉన్న ఉక్రోషం ఉంది. నెక్స్ట్ మన తెలుగుదేశంలోని కూడా రాంగ్ గైడెన్స్ ఇచ్చి బ్రష్ పెట్టించారన్న ఒక ఉద్దేశంతో ఇవి మొత్తం రాంగ్ కామెంట్ చేయడంతో ఆయన మళ్ళీ కొద్దిగా బాధ అనిపించి ఆయన మళ్ళీ వేరేగా స్క్రిప్ట్ రైటర్ ఆయన స్క్రిప్ట్ రైటింగ్ రాసి పెట్టారండి మొత్తం అంతా. ఇంకా అలా స్టార్ట్ అయిందండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, జనసేన తాలూకా ఒకటి ఏంటంటే సార్, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్ 2014 యాక్చువల్ గా. ఎందుకంటే ప్రశ్నించే గొంతు అని చెప్పి నేను కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే. నేను జనసేన నంబర్ కూడా తీసుకున్నాను, మెంబర్షిప్ కూడా తీసుకున్నాను. కానీ ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు మెయిన్ డ్రాబ్యాక్ ఏమైపోయిందంటే సార్, అందరూ యువకులు ఉంటారు సార్. వాళ్ళు యోగ వేడి రక్తం వాళ్ళకి ఏంటంటే విచక్షణ అది ఏమి ఉండదు. వాళ్ళకి ఏమో ఫ్రీ హ్యాండ్ వస్తే ఇలా సోషల్ మీడియాలోని ఇప్పుడు అవతల ఒక ఇదిగా ఖండించాడు అనుకోండి, వీళ్ళు పూర్తిగా మొదలెడుతున్నారు సార్. అది ఒకసారి వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి సార్. ఈ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ, ఒరే బాబు ఎలా ఉండాలి సోషల్ మీడియాలో అని ట్రైనింగ్ ఇవ్వాలి సార్, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వీళ్ళు ఎంత శక్తి ఉందో అది ఓట్ల కింద మర్చుకోలేకపోతున్నారు సార్. అదొక మైనస్ పాయింట్ సార్. ఇవన్నీ మైనస్ పాయింట్స్ అన్ని జనసేన గారిని గమనించి నెక్స్ట్ ఎలక్షన్ లోపు కొద్దిగా స్ట్రెంగ్త్ అయితే మంచిదనేసి నా కోరిక కూడా ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ అండి చిన్ని గారు. మరో కాలనారెడ్డి సన్యాసరావు గారు విశాఖపట్నం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఛానల్ పెద్దలు సత్యం గారికి, మీకు అలాగే మిత్రులు ప్యానల్లో ఉన్న మిత్రులకి అందరికీ కూడా నమస్కారం సార్. ఈ పరకాల ప్రభాకర్ గారు అసలు ఈ లోక్సత్తా పార్టీ నుంచి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆయన లోక్సత్తాలో ఉన్నప్పుడు ఆయన ఒక క్రియాశీలక పాత్ర పోషించారండి. నేను జేపీ గారితో కలిసి అప్పుడు చాలా లిటరేచర్స్ ఎలా డెవలప్ చేయాలి, ఏంటి ప్రజలు సమస్యలు, వాటి మీద చాలా విశ్లేషణ చేసుకొని బుక్లెట్ చేశారు. తదనంతరం ఆయన అందులో వండుకుంటున్నారు. చిరంజీవి గారు మంచి ఇమేజ్ ఉంది, ఈయన డెఫినెట్ గా పవర్ లోకి వస్తారు అన్న మూమెంట్ లోని లోక్సత్తా రైజ్ అవుతున్న టైంలోనే ఈయన ప్రజారాజ్యంలోకి వెళ్ళడం జరిగిందండి. ఆ రోజు ప్రజారాజ్యం కానీ లేకపోతే లోక్సత్తా డెఫినెట్ గా ఒక మంచి పాత్ర పోషించేది, మంచి పార్టీగా వ్యవస్థ. అయితే ఇప్పుడు ఈ ప్రజారాజ్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు రీచ్ అవ్వలేస్తారు. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు వైరుధ్యమైన వైరుధ్యాలు వచ్చాయి వాళ్ళకి సీట్ల పంపిణీలో కానీ. ఎందుకంటే నాగబాబు గారు తిరిగారు, మరొకరు తిరిగారు. సీట్ల పంపిణీలో అల్లు అరవింద్ ఒకరు, నాగబాబు ఒకరు, ఇలాగా
అందరూ సీట్లు ఇక్కడ హామీలు ఇచ్చేసి వెళ్ళిపోయి విశాఖపట్నంలో కూడా 2 చోట్ల అలా గొడవలు అయ్యాయి. ఎందుకంటే నాగబాబు గారు ఇచ్చినప్పుడు అప్పుడు సీట్లు వీళ్ళు ఇవ్వకపోవడం, వాళ్ళకి ఇవ్వకపోవడం. దీని తదనంతరం ప్రజారాజ్యాన్ని సడన్ గా అలాగా క్లోజ్ చేసేసి కాంగ్రెస్ లో కలిపేయడం వల్ల అప్పట్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా కాంగ్రెస్ ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి వచ్చి మళ్ళీ కొన్నాళ్ళు అలాగా సైలెంట్ గా ఉంటుంది. మళ్ళీ అదే దీనిలోని ఈ జనసేన పార్టీని ఓపెన్ చేస్తారు. ఈ జనసేన పార్టీ చేసిన ఇప్పటికే కాదు, ఎప్పుడైనా చెప్తున్నాను సార్, ఇది నోట్ చేసుకోవచ్చు. జనసేన వాళ్ళు వీళ్ళు చరిత్రలో మిగిలిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఇండివిజువల్ గా కానీ పార్టీగా రైజ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎప్పటికైనా సింగిల్ గానే ఫైట్ చేస్తారు. ఇప్పుడు ఈ రోజు జగన్ గారు గొప్ప ఏదో అని కాదు, ఆయన ఇంకే పార్టీతో కలవకుండా ఉండడం వల్ల ఆయన ఈ రోజు గెలవగలిగారు ఒక రకంగా. అలాగే ఈ జనసేన కూడా ఇండివిజువల్ గా ఉండుంటే ఈ రోజు తెలుగుదేశం కన్నా చాలా బాగా వచ్చి ఉండేది. ఎందుకంటే జనసేన అటు తెలుగుదేశం అని బీజేపీ అని. ఇప్పుడు బీజేపీతో కలవకపోతే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అక్కడ కాంగ్రెస్ లో అఫీషియల్ గా ఆయన కలిపేశారు, కానీ వీళ్ళు అన్అఫీషియల్ గా బీజేపీతో కలిపేసినట్టు. ఎందుకంటే వీళ్ళకి అసలు మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్, మంచి ఫాలోయింగ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనసేన పార్టీ అసలు బీజేపీతో కలవాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడే చెప్పాడు, ఈ పాకిస్తాన్ లడ్డు ఏమి ఇచ్చారని ఈ రోజు వెళ్ళి బీజేపీతో కలుస్తున్నారు అన్నది ఎవరికీ అర్థం కాదు. అందుకని వాళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేస్తేనే ఫ్యూచర్ లో కూడా సార్. థ్యాంక్ యూ సన్నేశ్వరరావు గారు. మరో కాలం రెడ్డి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు రైట్. సత్యం గారు, అంటే ఎంతవరకు ఈ సోషల్ మీడియా ఈ చర్చ అనేది అవసరం? ఒకవేళ లైమ్ లైట్లో రావడానికి ఇటువంటి కామెంట్లు అవసరమా? ఇప్పుడు సోషల్ మీడియా అనేటువంటిది ఇప్పుడు పేదవాళ్ళ చేతల్లో వెపన్ అండి. ఎందుకంటే మీడియా మొత్తం కూడా మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లో, కొన్ని పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ గా, కొంత పెద్ద ఈ కార్పొరేటివ్ చేతుల్లో ఉన్నప్పుడు సోషల్ మీడియా సామాన్యుల చేతుల్లో ఉంది. ఇది డెమోక్రసీ బలపడటానికి, లేదా సద్విమర్శ చేయటానికి, లేదా విషయం తెలియజేయడానికి ఖచ్చితంగా సోషల్ మీడియా అడ్వాంటేజ్ పొజిషన్ ఉంది. కానీ దాన్ని దుర్వినియోగం చేసి పుకార్లు లేపటం, వ్యక్తిగత విమర్శలు చేయటం, తర్వాత దాడులకు అవకాశంగా ఉపయోగించుకోవడం అనేది ఖచ్చితంగా మనం ఖండించాలి, దాన్ని అరికట్టాలి కూడా. ఇప్పుడు ఇప్పటికే సోషల్ మీడియాలో ఇంత మంచి చర్చ జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అలా ప్రయత్నం చేస్తే మన డెమోక్రసీ వీక్ అయిపోదు. కాబట్టి ఎవరైనా సోషల్ మీడియాని పాజిటివ్ ఉపయోగించుకోవాలనేది ఒకటి. రెండో అంశం, వ్యక్తిగతంగా విమర్శ పరకాల ప్రభాకర్ చేసినా, లేదా పరకాల ప్రభాకర్ మీద జనసేన చేసినా అది గుర్తుండదు. ఆ రోజు వరకే గుర్తుంటది తప్ప, ఏదైనా విధానాల మీద చేస్తే ఒక దశాబ్దం పాటు గుర్తుంటది. కానీ వ్యక్తిగతంగా చేస్తే తెల్లారి మర్చిపోతారు, దానివల్ల ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి ఆవేశం చల్లారుద్ది. ఇప్పుడు మన జనసేన మిత్రుడు ఒక మాట అన్నాడు, ఆయన నిర్మలా సీతారామన్ భర్తగా, లేకపోతే పరకాల శేషావతారం కొడుకుగా అని అన్నాడు. కానీ రాజకీయాల్లో అవి ఉండవు. ఎందుకంటే నిర్మలా సీతారామన్ ఉన్న పార్టీ బీజేపీ పార్టీ ప్రత్యేక తెలంగాణని సపోర్ట్ చేసింది, కానీ పరకాల ప్రభాకర్ సమైక్యాంధ్రను సపోర్ట్ చేశాడు. అప్పుడు తెలంగాణ నుంచి చాలా తిట్లు పడ్డాడు పరకాల ప్రభాకర్. సమైక్యాంధ్రను సపోర్ట్ చేశాడు ఆయన సంజయ్ బారు, మన్మోహన్ సింగ్ అడ్వైజర్, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఢిల్లీలో ఇప్పటికే బార్గెనింగ్ పవర్ తగ్గింది, మద్రాసుకున్నంత లేదు. ఇప్పుడు విడిపోతే మరీ నేషనల్ లెవెల్ గుర్తింపు పడ్డు, అందుకే మేము సమైక్యాంధ్ర అంటామని సంజయ్ బారు చెప్పడం జరిగింది. పరకాల ప్రభాకర్ కూడా అట్లాగే సమైక్యాంధ్ర సపోర్ట్ చేశాడు. కాబట్టి నిర్మలా సీతారామన్ ఉన్నటువంటి బీజేపీ ప్రత్యేక తెలంగాణ చేసి సమైక్యాంధ్ర సపోర్ట్ చేశాడు. అట్లాగే ఆయన తండ్రి పరకాల శేషావతారం కాంగ్రెస్ నుండి ఆయన లేడు అందులో. కాబట్టి రాజకీయాలుగానే తీసుకోవాలి తప్ప వ్యక్తిగతంగా ఆయన కొడుకో ఏమో మొగడో అని చెప్పేసి విమర్శలు చేయొద్దు. మరొక అంశం ఏమిటంటే, ఇవాళ జనసేన ఆయన్ని కెలికిందా, ఆయన జనసేనని కెలికినా విధానాలు ఆనాడు పిఆర్పి చేసిన తప్పుడు విధానాలు చెప్పడంలో పరకాల ప్రభాకర్ చెప్పడంలో తప్పు లేదు. ఇవాళ జనసేనను విమర్శిస్తే మీ విమర్శ సహేతుకం కాదు. మేము ఇప్పుడు మిత్రుడు చెప్పాడు, మేము ప్రశ్నించేటువంటి గొంతుకు అని చెప్పేసి నమ్ముతున్నారు. కాబట్టి అటువంటి ఆయన్ని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నం చేద్దాం చెప్పాడు. అట్లా విధానాల పరంగా
ప్రభాకర్ గారు కానీ లేకపోతే జనసేన కానీ ఆ విధంగానే చర్చలు అయితే ఉపయోగంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది, ఏపీ ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు అల్లు అర్జున్ బావమరిదని పరకాల ప్రభాకర్ విమర్శించలేదు, పేరు పెట్టి విమర్శిస్తే అది తప్పైంది. అట్లాగే నిర్మలా సీతారామన్ భర్తను శేషావతారం కొడుకను జనసేన కూడా విమర్శించొద్దు. ఇప్పుడు అనుసరించే విధానాల విషయంలో జనసేన ఏం తప్పు చేస్తుంది, ఎక్కడ తప్పు చేస్తుందో ప్రభాకర్ లేవనెత్తి చూపెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభాకర్ మీద ఉంది. లేదా అట్లా కాదు, ప్రభాకర్ ఏం తప్పు చేస్తున్నాడు అనేటువంటి విషయాలు మేము అనుసరిస్తున్నటువంటి విషయాల్లో ఏది తప్పో మీరు చెప్పండి, విధానాలు ఉంటే తప్పు చెప్పండి, కానీ వ్యక్తిగతంగా అయితే మేము కూడా వ్యక్తిగతంగా అని చెప్పేసి జనసేన అంటూనే ఉన్నారు. కాబట్టి వ్యక్తిగత విమర్శలు ఇవన్నీ కూడా మనం చూసాం. ఎదురుగా కొట్టుకుంటారు, చాటుగా పోయి ఒకటవుతారు. అసెంబ్లీలో కుర్చీలు ఎత్తి కొట్టుకునే వాళ్ళు కూడా చాటుగా సాయంత్రం పూట ఉదయం కొట్టుకొని సాయంత్రం పూట కలిపి టిఫిన్ చేసి కలిపి భోజనం చేసినటువంటి వాళ్ళు చాలా మంది రాజకీయాలను చూస్తున్నాం మనం. కాబట్టి ఈ కొట్టుకోవటం అనేది ఒక డ్రామా. వ్యక్తిగతంగా అవి ఒట్టితే అవి తర్వాత నిలబడవు. విధానాల పరంగా విమర్శిస్తే ప్రజలు ఆలోచించడానికి ఉపయోగపడుతుంది, ప్రజలు ఎడ్యుకేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా విమర్శ ఉండాలి తప్ప ఈ ట్వీట్లు ఒకళ్ళనొకళ్ళు నీ అంతు చూస్తుంటే నీ అంతు చూస్తా అనే దగ్గరకు వచ్చింది ఇప్పుడు. కాబట్టి అది కరెక్ట్ కాదు. పాలసీ మ్యాటర్స్ ఎడ్యుకేట్ చేయాలి ప్రజల్ని. ఇప్పుడు ప్రభాకర్ని తిట్టినా పవన్ కళ్యాణ్ తిట్టినా అది ఎన్ని రోజులంటే ఇవాళ వరకే గుర్తుంటది, రేపు ఉండదు. ఎందుకంటే రోజు అనేక మంది అనేక తిట్లు తిట్టుకుంటారు. కానీ అట్లా కాదు, పాలసీ మీద విభేదిస్తే ఖచ్చితంగా లక్షల మంది ఆలోచిస్తారు, ఓహో ఇది తప్ప. సత్యం గారు 1 minute. ఆ విధంగా ఉండాలి. సత్యం గారు మనతో పాటు మాట్లాడడానికి ప్రతాప్ గారు ఉన్నారండి ఒంగోలు నుంచి. ప్రతాప్ గారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారి మీద కదండి టాపిక్. నమస్తే అండి. నేను అనుకుంటున్నానంటే ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఏంటంటే నేను ఉన్నాను అన్నట్టు గుర్తింపు రావటం కోసం మన ఆర్ఆర్ గారు రఘురామకృష్ణరాజు గారు ఏ విధంగా అయితే ఒకదాని తర్వాత ఒకటి జగన్ గారిని విమర్శించుకుంటూ వస్తూ రోజు పత్రికల్లో మీడియాలో చర్చలు చేస్తూ వస్తున్నారో అట్లాగే మన పీపీ గారు కూడా పరకాల ప్రభాకర్ గారు కూడా రావాలన్నట్టు ఉద్దేశంతో చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఏదేమైనా నేనంటే మన జనసేన మిత్రులుగానే ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, అతను వేసిన ప్రశ్న. ఇలాంటివి కాదయ్యా, జాతీయ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం నుంచి సందర్భంగా జాతీయ సంపదను దోచుకున్న వాటి మీద ప్రత్యేక హోదా మీద ట్వీట్లు చేస్తే బాగుంటుంది అన్నారు మన జనసేన మిత్రులు. మరి ఇటువంటి జాతీయ సంపదను దోచుకుంటున్న పార్టీని ప్రత్యేక హోదా తుంగలో దొరికిన పార్టీ పంచున వీళ్ళ నాయకుడు ఎందుకు చేరారో మనకు ఒక సెలవిస్తే వినాలని ఉంది సార్ నాకు. అంతే సార్. థ్యాంక్ యూ అండి ప్రతాప్ గారు. అజయ్ గారు ఏమంటారు? మేము అజయ్ గారు 1 minute. మరో కాల్ ఉన్నారండి భీమశంకర్ గారు. కాల్ తర్వాత మీరు మాట్లాడతారు కానీ. భీమశంకర్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. అక్కడ నమస్తే అండి. అదే ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఆయన మామూలుగా ఆయన మాట్లాడుకుంటే మాకు ఆయన ఏం ఫీడ్ చేసుకున్నా మాకు పర్లేదు, కానీ ఆయన 2 చోట్ల ఓడిపోయారు అన్న విధానం తీసుకొచ్చాడండి ఆయన ట్వీట్ లో. హలో, ఓకే చెప్పండి. ఆయనకు ఒకటే చెప్తున్నానండి, ఇది 2009 కాదు, ప్రజారాజ్యం అంతకన్నా కాదు. ఆయన పెద్ద ఆయన మంచోడు కాబట్టి ఆ మంచితనాన్ని అలుసుగా తీసుకుని గుంటనక్కల్లా చేరి పార్టీని అధోగతి పట్టి పాలించారు. ఈయన మొండోడండి. ఈయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొండి. ఈయనకి ఎలా చేయాలో ఎప్పుడు ఏం చేయాలో అన్ని తెలుసు. ఈయనకి ప్రజలకు మంచి చేయడానికి వచ్చిన పార్టీ కాబట్టి దీనికి ఎవరు ఏమీ చేయలేరు. ఆయన మంచితనాన్ని చెడుగా తీసుకుని ప్రజారాజ్యాన్ని అలా చేశారు కాబట్టి మేము అంటాం, మాకు బాధ కలిగినప్పుడు లక్ష అంటాం, పడాలి. ప్రజారాజ్యానికి అన్యాయం చేశారు కాబట్టి అంటాం, లేకపోతే వాళ్ళు అనవలసిన పని మాకే ఉందని మాకు పని లేదు. ఒకటండి, జనసేన ప్రజారాజ్యంలా కాదు. ఈయన మంచితనంతో పాటు మొండితనం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. అన్ని ఆలోచించి అంత ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలో ఆ విధంగానే ముందుకెళ్తారు. ఈయన ఇలాంటి వాళ్ళు అందరినీ చూసి వచ్చాడు. ఆయన ఏ విధానం ఉండదు. మాకు ఆయన అనవాళ్ళ పని లేదు. మా జోలికి వస్తేనే మేము ఆయన అంటాం, లేకపోతే మాకు అలా ఆయన ఉన్నాడనేది కూడా మాకు అనవసరం. ఒకటండి, ప్రజారాజ్యం పార్టీలాగా జనసేన అవదు. అది ఆయన గుర్తు పెట్టుకోవాలి. ఆయనకు పదే చెప్పేది అదే, ప్రజారాజ్యం చేసినట్టుగా జనసేనకి ఎన్ని విధాలుగా చేయడానికి కుదరడానికి ఉండదు. ఇది జనసేన ప్రజల పార్టీ. ప్రజా పార్టీకి ప్రజల మద్దతు ఉన్నంత వరకు వీళ్ళు ఏం చేయలేరండి. ఎంతమంది వచ్చినా ఏం చేయలేరు. థ్యాంక్ యూ అండి శంకర్ గారు. ప్రతాప్, అజయ్ కుమార్ గారు.
రాజేంద్ర గారు ఏం సమాధానం చెప్తారు? అదే అదే సోదరుడు చెప్పినట్టు 2 సార్లు 2 దగ్గరలో ఓడిపోయారని చెప్పడం చాలా పొరపాటు. అటువంటి వ్యక్తిగతంగా విమర్శించడం అంతే సత్యం గారు చెప్తున్నారు. అదే వ్యక్తిగతంగా విమర్శించారు కాబట్టి మా వాళ్ళు తప్పకుండా మాట్లాడతారు. మా సైన్యం ఉంది కదా మాట్లాడడానికి. 94లో భీమవరం నరసాపురంలో ఓడిపోయిన మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్లు తీసుకొని 97లో మళ్ళీ బీజేపీలోకి వచ్చి మళ్ళీ అక్కడ ఓడిపోయారు. అంటే ఓడిపోవడం గెలవడం అనేది కాదు కదా రాజకీయాల్లో. బేషరతుగా మనం నైతికులు ఎలా కాపాడుతాం, ప్రజలకు ఏం చేస్తున్నాం. మీ అధ్యక్షుడు మీ బాస్ ఎవరైతే ఉన్నారో మీ బాస్ సుపుత్రుడు మంగళగిరిలో ఓడిపోయారు. దాని మీద మాట్లాడలేదు. మీరు ట్వీట్ చేసుకోండి, దాని మీద ఇబ్బంది లేదు, మేమే మాట్లాడాం. మీరు మాట్లాడే ప్రతి విషయం స్పష్టంగా ఉండండి. ఇంకో విషయం ఇందాక ఎవరో మాట్లాడారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇష్యూ జరిగిన పక్క రోజే మా అధ్యక్షులు వారు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి, ప్రధానమంత్రిని కలిసి, బీజేపీ పార్టీ పెద్దల్ని కలిసి లెటర్ ఇచ్చి రావడం జరిగింది సార్. దాని మీద తప్పకుండా మా నిర్ణయాలు ఉంటాయి. దాంట్లో ఎటువంటి ఇది లేదు, బేషజాలు ఉండవు, ఎక్కడా కూడా బయాస్ గా బిహేవ్ చేయడం ఉండదు. జాతి కోసం తప్పకుండా జనసేన పార్టీ పనిచేస్తుంది. పరకాల ప్రభాకర్ గారు ఈ రోజు ఉద్యోగం లేకపోవడం వల్ల కొత్తగా ఉద్యోగం తీసుకొని వాళ్ళ బాస్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని కొత్తగా అపాయింట్ అయ్యారు. ఈయన పోరాటం ఇంకా 3 ఏళ్ళు ఖచ్చితంగా సాగుతుంది. మాకు దీని మీద ప్రిపరేషన్ తప్పకుండా ఉంది. ఇటువంటి వాళ్ళు ఇంకా తయారవుతారు. ఈ ఎలక్షన్స్ ఇంకా 3 ఏళ్ళు కదా ఉన్నాయి. ఇటువంటి వాళ్ళని తయారు చేసి పంపుతా ఉంటారు. ఇంకా జనసైనికులు మాట్లాడారని చెప్తా ఉంటారు. ఆ వాళ్ళు మాట్లాడుతూ కూడా తప్పే లేదు. వ్యక్తిగతంగా దూషించినప్పుడు తప్పకుండా జనసేన పార్టీ కార్యకర్తలు దాని మీద స్పందిస్తారు. కానీ సోషల్ మీడియాలో గతంలోనూ ఇదే విధంగా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితోనే పెద్ద రచ్చ నడిచింది. ఎక్కడికెక్కడ పవన్ అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారని చర్చ కూడా వచ్చింది. మళ్ళీ సోషల్ మీడియాకి రావడం, మళ్ళీ సోషల్ మీడియాలో ఈ చర్చ మొదలు పెట్టడం అవసరమా? సార్ ఆవేశంతో ఉంటారు రాజేంద్ర గారు కార్యకర్తలు. తన అభిమాన నాయకుడు యాక్చువల్గా మీరు చూసారంటే సెప్టెంబర్ లో జరిగే పుట్టినరోజుకి ఇప్పటి నుంచే మా కార్యక్రమాలు స్టార్ట్ చేసుకున్నాము. అంత అభిమానం చూపించే వాళ్ళు ఒక వ్యక్తి దోషంగా మాట్లాడినప్పుడు తప్పకుండా స్పందిస్తారు. స్పందించకూడదనే దానికి ఎక్కడ రాజ్యాంగం లేదు. వ్యక్తిగతంగా దూషించినప్పుడు మేము దూషిస్తాం. మీ వెనకాల మీకు ఉంటాయి కదా, మీరు చేసే పొరపాట్లు మీకు ఉంటాయి కదా. రాజకీయంగా ఎదుర్కోండి, మీరు రాజకీయంగా ఎదుర్కోండి, నైతికంగా ఎదుర్కోండి. వ్యక్తిగత దోషాలు ఎందుకు? ఒక్క ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, పంచలు మీరే ఓడిపోతున్నారు. ₹1 ఖర్చు పెట్టండి, మేము ఏదో 2-3 వేల ఓట్ల తేడాతో ఓడిపోతుంది. పెద్ద విచిత్రమేం కాదు. మంగళగిరిలో ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, అవసరమైతే ఇళ్ల స్థలాలు అన్ని ఇచ్చేసి ఎలక్షన్ల ముందు వచ్చి మంగళగిరిలో ఓడిపోయారు. మీరు ఆ 175లో 23కి వచ్చేసారు ఫైనల్ గా. మీరు ఇంకా మా ఓటమి గురించి మీరు మాట్లాడాలి. విమర్శిస్తే ఖచ్చితంగా విభేదిస్తాం, ఖచ్చితంగా తిరిగి విమర్శిస్తాం అంటున్నారు, అంతేనా? ఖచ్చితంగా జనసేన కార్యకర్తలు వ్యక్తిగతంగా దూషించినప్పుడు మా అధ్యక్షుల వారిని జనసేన కార్యకర్తలు అయితే కామ్గా ఉండే పరిస్థితి ఉండదు. సిద్ధాంత పరంగానే విభేదిస్తాము. మీరు మమ్మల్ని అన్నప్పుడు తప్పకుండా మా వాళ్ళు మాట్లాడి సిద్ధాంత పరంగా అంటారు, తప్పకుండా అంటారు సార్. అంతే లేదు రాజేంద్ర గారు. జనసేన పార్టీ అనేది మేము చెప్తున్నాము ప్రజల కోసం వచ్చిన పార్టీ. మా ప్రజల కోసం వచ్చిన పార్టీలో మా అధ్యక్షుల వారిని విమర్శిస్తే కార్యకర్తలు కామ్గా ఉండే పరిస్థితి ఉండదు. తప్పకుండా మా అధ్యక్షుల వారు దీని మీద సోదరుడు చెప్పినట్టు దీని మీద ఎవరైతే ఆవేశపూరితంగా ప్రసంగిస్తున్నారో, ఆవేశపూరితంగా ట్వీట్లు చేస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం సంయమనంగా ఉండమని చెప్తున్నాం మేము కూడా. అట్లని చెప్పి మీరు మరీ గుచ్చి మారుతా ఉంటే మేము కామ్గా ఉంటే ఎలా ఉంటారండి? ఎవరైనా కామ్గా ఉంటారా? సత్యం గారు కామ్గా ఉంటారా? మిమ్మల్ని ఎవరైనా వ్యక్తిగతంగా దూషిస్తా ఉంటే మీ అభిమానులు కామ్గా ఉంటారు కదా. వ్యక్తిగతంగా దూషించినప్పుడు మీరు ట్వీట్లు సరిగ్గా చదివినట్లేదు. 2 సార్లు 2 దగ్గరలో ఓడిపోయారని రాస్తున్నారు. ఈ పరకాల ప్రభాకర్ గారు అంతలోనా డైరెక్ట్ గెలిచేశారా? మీరేదో చెప్పారు శ్రీమతి గారిని తండ్రి గారిని తీసుకొని రాకూడదని. శ్రీమతి గారిని తీసుకురావాలని ఎవరికి ఉద్దేశం ఉండదు సత్యం గారు. పరకాల ప్రభాకర్ గారు చేసిన పనులు చెప్తున్నాం. 2014 తర్వాత ఏపీ నుంచి రాజ్యసభ సీట్ ఎలా వచ్చిందని పరకాల ప్రభాకర్ గారు షేడ్ లేకుండా నిర్మలా సీతారామన్ గారి మీద. ఏపీ నుంచి రాజ్యసభ సీట్ ఎలా వచ్చింది? పరకాల ప్రభాకర్ గారు షేడే లేదా నిర్మలా సీతారామన్ గారి మీద? 2006లో బీజేపీ పార్టీలో చేరిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి 2014లో కేంద్ర మంత్రి ఎలా వచ్చిందండి? అంటే 2006కు ముందు బీజేపీలో ఎవరో నికాల్సుగా పనిచేసిన కార్యకర్తలు లేరా? అంటే పరకాల ప్రభాకర్ గారు షేడ్ ఏం పడలేదు అక్కడ. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే మేము చేస్తే తప్పు మీరు చేస్తే మేము చేస్తే ఒప్పు మీరు చేస్తే తప్పు అన్నట్టు చెప్పడం అది కరెక్ట్ కాదు. అంటే విభేదించే విధానాలు. ఈ రోజు పరకాల ప్రభాకర్ గారు ఖచ్చితంగా 3 సంవత్సరాల పాటు మా జనసైనికులతో పోరాడతారు. ఇది మాత్రం శాశ్వతం. 100% పరకాల ప్రభాకర్ గారు కాదు, ఇంకా 10-15 మంది వస్తారు. ఇది శాంపుల్ స్టార్ట్ చేశారు జనసేన కార్యకర్తలు. అజయ్ గారు 1 minute. మనతో పాటు వైఎస్ రెడ్డి గారు వైజాగ్ నుంచి పబ్లిక్ కాలర్. నమస్తే అండి. హలో నమస్తే అండి. సార్ నమస్తే సార్. అక్కడ డిబేట్ చేస్తున్న పెద్దలందరికీ నమస్తే సార్. చెప్పండి సార్. అక్కడ మా జనసేన జనరల్ సెక్రటరీ గారికి ఒక మాట చెప్దాం అనుకున్నాను సార్. అన్నా వింటున్నావు అన్నా? చెప్పండి వినపడుతుంది, వింటున్నారు. ఏంటంటే ఇప్పుడు
ఓటమి గెలుపుకి నాందిస్తారు. ఓడిపోయారంటే ఒక 2 సార్లు కాదు, ఎక్కువసారి ఓడిపోయినా జనాల్లో ఉంటారు ఆయన. అది ఒకసారి ఓడిపోయిన తర్వాత జనాలు ఉండాలంటే వాళ్ళకి ఎంతో గట్స్ ఉండాలి సార్. ఇప్పుడు అరచేతిలో సూర్యుడిని ఎలా ఆపలేమో అలాగే పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ గెలుపుని కూడా ఎవరు ఆపలేరు సార్. దానికోసం మనం అసలు పరకాల ప్రభాకర్ గారి కోసం మనము రిటర్న్ గా ట్వీట్లు చేయడం కూడా అనవసరం. ఎందుకంటే మనం రీట్వీట్ చేసి అతన్ని మనము పెద్ద ఆయన చేస్తున్నామా. ఎందుకంటే అతను ఏంటంటే ఒక చల్లని చెక్కి లాంటి అతని కోసం మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఏని వెళ్ళిపోతుంటే కుక్కలనే మురుగుతూనే ఉంటాయి. దానికోసం మనం పెద్దగా పట్టించుకో పని లేదు. రీట్వీట్ చేయడం మాయిస్తే మనం చాలా బెటర్ అన్న అని మా జనరల్ సెక్రటరీ గారికి నా చిన్న విన్నపం అంతే. రైట్, థ్యాంక్ యూ అండి రెడ్డి. మరొకళ్ళండి రాజు గారు హైదరాబాద్ నుంచి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అక్కడ ఉన్న పెద్దలకు మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇక్కడ అంటే నేను ఎవరికి ఫేవర్ గా మాట్లాడతలేను, లేకపోతే నాకు జనసేన టీడీపీ వైఎస్ఆర్ ఇలాంటి లేదు. చెప్పండి రాజు గారు, మీ ఒపీనియన్. చెడు చెప్తా. నా ఒపీనియన్ ఏంటంటే సార్, ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు చిరంజీవి గారిని ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని మీడియాలు ఎన్ని అడ్డంకులు సృష్టించి ఆయన పార్టీ మూసేదాకా నిద్రపోలేదు సార్. చిరంజీవి గారికి ఎవరికైనా లంచం ఇచ్చిండా, లంచం తీసుకున్నాడా, ఎవరికైనా డబ్బులు తీసుకున్నాడా అన్ని ప్రచారం చేసిండు. అది అయిపోయింది. ఈ పరికాల ప్రభాకర్ అనే టైనే పార్టీ ఆఫీసుల నుండి విషం చిమ్మినట్టు చిమ్మి బయటకు వెళ్ళిపోయిండు. అది గతం అయిపోయింది. ఇప్పుడు ఈయనకు పవన్ కళ్యాణ్ గారి మీద చెప్పాల్సిన అవసరం ఏమున్నది? ఇన్ని రోజులు లేని సడన్ గా ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది? ఇన్ని రోజుల నుండి లేని సడన్ గా ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఏంది టార్గెట్? ఎవ్వరున్నని సార్, ఏ రాజకీయ నాయకులకు అయినా సరే డబ్బు పలుకుబడి ఇవన్నీ లోత్పాట్లు అన్ని ఉన్నాయి. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారికైనా చిరంజీవి గారికైనా ఎవరికైనా సరే చిన్న విషయం బయటకు వచ్చినట్టే కదా పబ్లిసిటీ, విచ్చల వీడియో పబ్లిసిటీ చేస్తుంది. వీళ్ళని టార్గెట్ చేసేది ఓన్లీ ఒక మీడియా తప్ప మిగతాది ఏం లేదు సార్. ఉదాహరణకు నిహారిక వాళ్ళ ఏదో చిన్న వాళ్ళ అపార్ట్మెంట్ లో అయింది, అది మెయిన్ హెడ్డింగ్ అయిపోయింది సార్. అది ఎంత నీచంగా దిగజారుతున్నారంటే మీడియా కనీసం చూసేటోళ్ళకు కూడా అర్థమవుతుంది సార్ ఇది ఎందుకు చేస్తున్నారని. ఎందుకు సార్ ఇప్పుడు కేసులలో ఉన్న వాళ్ళు ఎవరు లేరా సార్? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణలో సరే ఆంధ్రాలో సరే ఉన్న రాజకీయ నాయకులు ఎంతెంత మంది ఎన్ని కేసుల్లో సార్, వాళ్ళందరినీ బయటికి ఎందుకు ఇయ్యారు? వీళ్ళకి మీద ఏమున్నాయి సార్? వీళ్ళ మీద ఒక అవినీతి కేసు ఉందా, లేకపోతే వీళ్ళు చెడు చేసిలా, లేకపోతే ఒకరిని గుంజిలా, ఒకటి కొట్టిలా? ఇంట్లో ఉన్న వాళ్ళని బయట తీసుకొచ్చి వ్యక్తిగత జీవితాలు కావాలని వెళ్ళి వాళ్ళని బద్నాం చేయడం తప్ప ఇంకేమైనా ఉందా? ఇదే విషయం మీరు స్టీల్ ప్లాంట్ కోసమో లేకపోతే దీనికోసం కావాల్సిన ఇంకేమో చాలా ఉన్నాయి కదా, వాటి మీద పోరాడండి. ఏమన్నా అంటే ఓడిపోయిండు సార్, మహా మేధావులే ఓడిపోయింది సార్. ఆయన ఓడిపోయి పారిపోలేదు కదా, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. తను చేసుకుంటారు తప్ప ఒకరి దగ్గర డబ్బులు గుంజుకొని వాళ్ళని కొట్టి చీసి అని నీచమైన పనులు అయితే చేసలేదు కదా. ఈ రాజకీయ నాయకులు అంత అయితే దారుణంగా అయితే దిగుతలేరు కదా. పబ్లిక్ గా మాట్లాడుతున్నారు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. అంతకంటే దారుణంగా ఉన్నారా సార్ వీళ్ళు ఏమన్నా? రైట్, థ్యాంక్ యూ అండి రాజు గారు. మరొకళ్ళండి రాము గారు నెల్లూరు నుంచి. నమస్తే సార్. ఇప్పుడు ఏంటంటే అందరూ పవన్ కళ్యాణ్ 2 దగ్గర ఓడిపోయారు అంటుంటే ఏమంటారంటే ఒక గెలుపోవటంలో సహజమేనండి, అందరూ గెలుస్తుంటారు ఓడిపోతుంటారు, ఇవన్నీ సహజమే అంటారు సార్. మనం ఏదైనా ఒక పార్టీలోకి వచ్చి ఒక మంత్రి పదవో లేదా ఒకసారి ఎమ్మెల్యే గాను ఎంపీ గాను చేసి ఆ తర్వాత మన ప్రవర్తన నచ్చక ఓడిపోవడం అవన్నీ సహజం సార్. కానీ ఒక ప్రపంచం లాగా వచ్చి 14లో మేమే తెలుగుదేశానికి గెలుపు కారణం అని చెప్పుకున్న వాళ్ళు 23% కమ్యూనిటీ బలంగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్పేది ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేనే ఎంపీలను కాదు, ఒక పార్టీ అధ్యక్షుడే 2 చోట్ల పోటీ చేసి అది మొట్టమొదటిసారి అంటే మనకు చాలా క్రేజ్ ఉంటుంది ఎవరికైనా కానీ. అదే పీఆర్పీ పెట్టినప్పుడు చూడండి 22 సీట్లు వచ్చాయి. కనీసం ఏంటంటే పార్టీ అధ్యక్షుడు గెలవలేకపోవడం అనేది ఏంటంటే ఖచ్చితంగా అతనికి మచ్చేనండి అది. కాకపోతే ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏమంటారంటే అతనికి మంచితనము మొండితనం ఉంది. మంచితనం వరకు ఓకేనండి, కానీ కావాల్సింది మొండితనం కాదండి, ధైర్యం ఉండాలా, స్టెబిలిటీ ఉండాలా రాజకీయంలో. వచ్చి పట్టుమని 5-6 ఏళ్ళు కాలేదు తెలుగుదేశం కమ్యూనిస్ట్. రాము గారు మరొకళ్ళండి మల్లికార్జున గారు వైజాగ్ నుంచి. నమస్కారం సార్, లక్ష్మణ్ గారికి జనసేన అధికారి ప్రతినిధి గారికి నమస్కారం అండి. నమస్తే అండి.
ఈ చంద్రబాబు నాయుడు గారు 20 కుక్కలు మీతో ఉంటాడండి ఆయన కాంపౌండ్ లో. అందులో ఈ కుక్క అండి, కర్తాల ప్రభాకర్ అన్న కుక్క, ఇది కుక్క, ఇది ఎప్పుడు విషయం చెబుతూ ఉంటాడండి. ఓ 10 కుక్కలేమో వైసీపీ మీద వెళ్తాడండి. మల్లికార్జున గారు వ్యక్తిగతంగా ఎవరిని దూషించొద్దు. వ్యక్తిగతంగా సార్ ఆయన మాకు బాగా ఆయన తిట్టచ్చు. పవన్ కళ్యాణ్ గారిని మేము తిట్టకూడదు, ఆయన జగన్ గారిని తిట్టచ్చు, మేము తిట్టకూడదా? ఎవరిని తిరిగితే వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు సార్ ఫ్యాన్స్. మేము జగన్ గారి అభిమానులు అండి, పవన్ కళ్యాణ్ అభిమానులు అండి, మీరు ఇలాగే రియాక్ట్ అవుతారు సార్. ఆయన చేసింది ఏంటి, పక్కలేసి పనులు చేస్తూ ఉంటారు. కోవట్ల కింద ఏమో పార్టీలోకి రావడం, వాళ్ళపైన విషయం చెమ్మటం అయ్యిందండి. ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు సార్. ఇలాంటి ఎవరి కోసం డిబేట్లు కూడా అనవసరం సార్. రైట్, థ్యాంక్ యూ అండి మల్లికార్జున గారు. సత్యం గారు, అంటే మొత్తంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పక్కదారి పడుతుందా సోషల్ మీడియా వేదికగా విమర్శలు ప్రతి విమర్శల నేపథ్యంలో? ఇవాళ అది ఖచ్చితంగా పార్టీ డైరెక్షన్ లేకపోయినా పార్టీ అఫిలియేషన్ ఉన్నటువంటి సభ్యులు లేదా అభిమానులు ఖచ్చితంగా అగ్రెసివ్ గా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ పార్టీ గ్రిప్ లో ఉండేవాళ్ళు కాదు. పార్టీ నాయకత్వాన్ని గ్రిప్ చేయటమే కష్టం ఈ రోజు. అభిమానంతో చాలా మంది సోషల్ మీడియాలో ఉండే యాక్టివిస్టులు కానీ లేకపోతే ఎవరో మాట్లాడతారు, రియాక్ట్ అవుతారు. వాస్తవానికి ఇప్పుడు మాట్లాడినటువంటి కాలర్స్ ఏది మాట్లాడినా ఒకటి, పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఇమేజ్ నిజాయితీలో తిరుగులేదు. అంటే ఇంతవరకు ఎక్కడ ఏ స్కాండల్ కానీ ఏ ఆరోపణలు కానీ ఇంకో దాంట్లో ఎక్కడ ఇరుక్కుపోయి లేడు. ఓపెన్నెస్ ఉంది అనేటువంటిది ప్రజల అభిమానం ఉంది, ఏపీ ప్రజల అభిమానం ఉంది. అదొక అంశం ఖచ్చితంగా అడ్వాంటేజ్. తర్వాత ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తాడా లేదా, కొంతకాలం సినిమాలు నటించి కొంతకాలం స్టేట్మెంట్లు ఇచ్చి ఇటువంటి ఇన్స్టెబిలిటీ ఉండొచ్చు. అది ఎలక్షన్ల ముందర బయటకు వస్తాడా లేదా అని ఆయన విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన టాప్ స్లాట్ లో ఉన్నాడు ఇప్పుడు సినీ హీరోలల్లా, 1-2 స్థానాల్లో ఉన్నాడు. కాబట్టి అటువంటి అవకాశం వదులుకొని పూర్తిగా జనసేన పార్టీ కార్యక్రమాలు చేయాలని కొంతమందికి ఉండొచ్చు. కానీ ఆయనకు ఉన్నటువంటి వెసులుబాటు ఈ రోజుల్లో ఆర్థిక శక్తి లేని పార్టీ నడిపే పరిస్థితి లేదు. కాబట్టి అటువంటి ఆర్థిక శక్తి సమకూర్చుకోవడానికి కూడా ఆయన కొంత సినిమాలు నటించడం, కొంత రాజకీయాలు చేయటం చేస్తూ ఉండవచ్చు. కాబట్టి ఎటువంటి తర్వాత 2 సార్లు ఓడిపోయాడు అనేది అసలు అది మైనస్ కాదు, ప్లస్ కాదు. ఎందుకంటే రాజకీయాల్లో వచ్చినప్పుడే దానికి రెండింటికి సిద్ధపడి రావాలి. ఓడిపోవటానికి సిద్ధపడాలి, గెలవటానికి సిద్ధపడాలి. గెలవటానికే వచ్చాడు ఎవడు వస్తాడు, పార్టీలు మారేవాడు వస్తాడు. గెలుస్తాం, ఇగో ఇది అధికారంలో ఉంది, వీళ్ళెట్టపోతే గెలుస్తాం అనుకున్నాడే వస్తాడు. ప్రతిపక్షంలో చేరేవాడు ఓడినా గెలిచినా ఈ పార్టీ విధానాల బాగా పోరాడుతున్నది చేరతారు. కాబట్టి రాజకీయాల్లో శాశ్వతం అంటే మాజీ అనేది శాశ్వతం, ప్రస్తుతం అది అశాశ్వతం. ఇప్పుడు ఒక ఆయన మంత్రి ఉంటాడు, ఒక ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక ఆయన ఎమ్మెల్యే ఉంటాడు. శాశ్వతంగా నేను ఎమ్మెల్యేని మంత్రి ఉంటా అంటే అది అబద్ధం రాజకీయాలు. కానీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అనేది శాశ్వతం. అంటే 2 మాటలు మంత్రి చేసిన వాడు కూడా ఏజ్ పోతనో లేదా కలిసి రాకనో మాజీ అవుతాడు. కాబట్టి రాజకీయాల్లో ఓడిపోవటము గెలవటం అనేది సహజమైనటువంటి స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి అదే పెద్ద లోపం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత 3వ అంశం, ఇవాళ పరకాల ప్రభాకర్ విషయానికి వస్తే ఈజ్ మోర్ అకాడమిషియన్ దాన్ పాలిటీషియన్. ఆయన ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చిన సలహాదారు ఉన్నా, లేకపోతే వ్యక్తిగతంగా ఆయన ఒక ఎకనమిస్ట్ గా ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక ఆర్థిక సలహాదారు ఉన్నా, లేకపోతే ప్రెస్ అడ్వైజర్ ఉన్నా, ఏదున్నా ఆయన వ్యక్తిగతంగా ప్రతిభావంతుడు, దాంట్లో తిరుగులేదు. కానీ పవన్ కళ్యాణ్ ని చేసేటప్పుడు ఆ కుటుంబం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేస్తే అవి ప్రజలు స్వీకరించరు, అలా స్వీకరించరు. ఇప్పుడు ఒకటే ఒక రాజకీయ విమర్శ చేయొచ్చు, ఏమని బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటున్నావు లేదా బీజేపీతో కలిసి నడుస్తున్నావు, విశాఖపట్నాన్ని వాళ్ళు అమ్ముతుంటే నువ్వెట్లా సపోర్ట్ చేస్తావు, నువ్వు బీజేపీ కలుస్తుంటావు అని ప్రశ్నించడం తప్పులేదు. ఒక 10,000 ఒక 50,000 కోట్ల ఖరీదు ఉన్నటువంటి దాన్ని 10,000 కోట్లు లేదా 20,000 కోట్లే అని చెప్పేసి మార్కెటైజేషన్, క్యాపిటలైజేషన్ వాల్యూ అని చెప్పేసి అమ్ముతూ ఉంటే అడ్డం జరగకుండా నువ్వు బీజేపీతో ఎట్టబోతావని ప్రశ్నించవచ్చు. అది విధానపరమైనటువంటి ప్రశ్న. అటువంటి ప్రశ్నలో తప్పు లేదు. నువ్వు బీజేపీతో ఎట్టగలుస్తావని ఇంకో విమర్శ చేయొచ్చు. కానీ 2 మాటలు ఓడిపోయినావు కాబట్టి అని చెప్పి రాజకీయాలకు తప్పుకోవాల్సిన పని లేదు. తన కుటుంబ సభ్యులు ఎవరో తప్పులు చేస్తే వాటిని ఈయనకు వృద్ధి విమర్శ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈయన అనుసరిస్తున్నటువంటి విధానాల మీదనే విమర్శ చేయడం కరెక్ట్. అది కూడా విధానపరమైనటువంటి విమర్శే కరెక్ట్. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఇప్పుడు విమర్శకులు కూడా పరకాల ప్రభాకర్ని అన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఇలా వ్యక్తిగత ట్వీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలా చేయటం వల్ల ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ చేయట్లేదు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకొంత అగ్రెసివ్ గా నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది అన్వాంటెడ్ వార్.
దీన్ని ఎవరు ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ప్రియులు ఎవరు కూడా పెట్టి కోరుకోరు. ఎందుకంటే ఒకవైపు మోడీ ఎదురు చూస్తున్నాడు ఏది ఈ సోషల్ మీడియాని మూసేయటానికి. ఇటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే రోజు రోజు ప్రజల్లో నెగిటివిటీ పెరిగిపోకూడదు. ఇప్పుడు సోషల్ మీడియాలో పాజిటివ్ ఉన్న వాళ్ళు 90% మంది ప్రజలు పాజిటివ్ ఉన్నారు. ఎందుకంటే మెయిన్ ఛానల్స్, మెయిన్ ప్రెస్ కార్పొరేట్ చేతుల్లో జిక్కుకొని పోయింది. ఎవరైనా వ్యక్తిగతంగా పోరాడితే వాడిని మూసిపడేస్తుంది. ఏదైనా ఛానల్ ఆ ప్రయత్నం చేస్తా ఉంటే వాటి మీద మననే చూసాం కదా, ఈడీ దాడులు చేస్తుంది ఛానల్స్ మీద, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తున్నారు పేపర్ల మీద, ఇవి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వీటి దృష్ట్యానైనా ఒక డెమోక్రటిక్ గా పనిచేయటం మంచిది. ఎందుకంటే ప్రెస్ కున్న వాల్యూ వల్ల దరిదాపు న్యాయ వ్యవస్థ సోషల్ మీడియాను కూడా ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు దేనికోసం ఉపయోగించుకోవాలి, దానికోసం ఉపయోగించుకోవాలి. అంతవరకే. మెజారిటీ ప్రజలకు నెగిటివిటీ వస్తే అప్పుడు అణిచేసే వాడికి మద్దతు దొరుకుతుంది. అలా దొరకడానికి వీల్లేదు. కాబట్టి లాస్ట్ కాల్ ఉన్నారండి మనతో మాట్లాడడానికి సత్యనారాయణ గారు. సత్యం గారు 1 minute మనతో పాటు లాస్ట్ కాల్ ఉన్నారండి సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం రాజేంద్ర గారు, అక్కడ సత్యం గారు కూడా పెద్దలకు నమస్కారం సార్. ఏ విధానం లేని పార్టీ అంటే జనసేన పార్టీ. ఒక విధానం అంటూ ఉండాలి, ఒక పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ ఉండాలి. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఎన్ని సీట్లు రాని రాకపోయినా ఒక పద్ధతి ఉండాలి. ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఏ డిస్ట్రిక్ట్ కమిటీలు ఏం లేవు, చక్కగా పోయి బీజేపీ ఎమ్మడి చంద్రబాబు నాయుడు ఎమ్మడి వాళ్ళని గెలిపించింది. అప్పుడే సిద్ధాంతం పట్టుకుని తర్వాత బీఎస్పీ తోటి పోతాడు, తర్వాత కమ్యూనిస్టులు తోటి పోతాడు, తర్వాత చేగువీరా అంటే ఏ నిర్ణయం అనేది ఒక సిద్ధాంతం ఉండాలి. బీజేపీ పాచిపోయిన లడ్లు ఇచ్చింది, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టి ఇన్ని లక్ష కోట్లు రావాలని చెప్పిండు, మళ్ళీ బీజేపీ తోటి కలుస్తా అంటాడు. అసలు ఆయన సిద్ధాంతం ఏందో అర్థం కాదు. ఈ తెలంగాణ బినపెందొక లోట అంటారు, అంటే గుండె చెంబుంటే కింద బేతుండదు, ఎటు దొరుకుతుందో తెలియదు, ఎటు తిరుగుతుందో అట్లా. లాస్ట్ కి అసలు ఆయన సిద్ధాంతం ఏందో అర్థం కాదు. ఒక సిద్ధాంతం ఉండాలి. గెలవని ఓడిపోని సీట్లు రాని రాకపోని ఏది అమరావతి అప్పుడు సార్ ఆడు పోయిండు, ఏదో టిఫిన్ తిన్నాడు మంచి అని చెప్పిన వాళ్ళకి ఏం చేసిండు? ఏదన్నా ఒక సిద్ధాంతం చెప్పండి, ఏదన్నా ఒకటి ఉండండి. బీజేపీతో ఎందుకు కలిసి ప్రజలకే చెప్పాలి కదా సార్. ఇట్లా ఆయన అసలు ఆయన 2 సార్లు ఓడిపోయింది కదా, ఆయన సిద్ధాంతం ఏందో చెప్పండి. లెఫ్ట్ ఇస్టా, రైట్ ఇస్టా, కమ్యూనిజమా, ఏదో ఒకటి చెప్పండి. ఏదో ఒక మున్సిపల్ ఎలక్షన్ లో జిహెచ్ఎంసీలో చేస్తాను. లాస్ట్ కు అందరు తయారై మీ ఛానల్ అని చెప్పి మేము 20 మంది 40 మంది తయారైన అది ప్లాన్ చేసిండు. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. మరో లాస్ట్ కాల్ ఉండండి వెంకట్ గారు విజయవాడ నుంచి. గుడ్ ఈవినింగ్ అండి రాజేంద్ర గారు, ఆ ప్యానల్లో ఉన్న సభ్యులు కూడా గుడ్ ఈవినింగ్ అండి. సబ్జెక్ట్ మాత్రం మంచి డెప్త్ ఉన్న సబ్జెక్ట్ పెట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే ఆ పరకాల ప్రభాకర్ గారు ఏమన్నారైతే నాకు తెలియదు కానీ ఇప్పుడు ఆయన మీద దాడులు చేసేవాళ్ళు కూడా మాటల యుద్ధం సోషల్ మీడియాలో చేసేవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ కులాల కుంపట్లు అనేవి నాకు తెలిసి 1983 అనుకుంటండి అక్కడ నుంచి మొదలయ్యాయండి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వచ్చిందో ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ తెలుగుదేశానికి కొమ్ము కాయటం మొదలెట్టారు. ఇక రీసెంట్ గా ఏమైందంటే మీరు అనవచ్చు జగన్మోహన్ రెడ్డి కదా మరి రెడ్లంతా ఉన్నారని. ఆ రెడ్డి అనేది ఎప్పటి నుంచో ఉందండి. ఇక రెండో కులం సామాజిక వర్గంగా వచ్చింది కాపు సామాజిక వర్గం. ఈ కాపు సామాజిక వర్గం వచ్చిన తర్వాత ఏమైందంటే కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ మాకేదో మేలు చేసేస్తాడని చెప్పేసి వేరు పార్టీల వాళ్ళందరూ కూడా ఇటు మన పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి రావడం జరిగిందండి. ఈ రావడం జరిగిన తర్వాత తదితర పరిణామాలు మరి ఆయన ఎందుకు చేసుకున్నాడో, ఎందుకు విలీనం చేసుకున్నాడో, ఎవరిని తిట్టాడో అవన్నీ పక్కన పెడితే ఆయన పార్టీకి అనేది ఒక స్టాండ్ లేకుండా చేసుకున్నాడు కాబట్టి మరి ఈ కొంతమంది కాపులు కూడా కొంతమంది ఆవేదన చెందే వాళ్ళు ఉన్నారు. ఈ రిలేటెడ్ గా ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆవేదన చెంది మరి ఇప్పుడు ఎవరో పరకాల ప్రభాకర్ నీతి లేని కుక్క ఆయన తిట్టడం గురించి నేను తప్పు పట్టట్లా. అంటే ఆయనకు అభిమానం పవన్ ఖచ్చితంగా వెంకట గారు అంటే నేను ఏకీభవిస్తాను మితి, కానీ అభిమానులు కూడా వాళ్ళ హద్దు అంటే ఏముంది, ఒక వ్యక్తిగతంగా అభిమానించే వ్యక్తిని అన్నప్పుడు వాళ్ళు హద్దు మీరిపోతున్నారు. ఇక్కడ అదే కదా వచ్చే రచ్చ. సోషల్ మీడియాని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు కాకుండా ఇటు వెళ్ళు అటు వాళ్ళు. రైట్, అజయ్ గారు ఫైనల్గా ఉంటారు. రవీంద్ర గారు మీరు ఆ ట్వీట్ కింద చూస్తున్నాను, స్క్రోలింగ్ వాడిన పదాలు చూడండి ఒకసారి. ఎంత అటువంటి పదాలు వాడి తిరిగి మమ్మల్ని ఏమి అనకూడదు, మేము మాత్రం అంటా ఉంటాం అంటే అది ఎలా? నాకు మళ్ళీ డౌట్ కూడా వస్తుంది. మా జనసేన కార్యకర్తలు అయితే మాత్రం వీళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. వీళ్ళు ఏమైనా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని తిట్టించుకొని మళ్ళీ జనసేన నిలవేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇది వీళ్ళ మాస్టర్ ప్లాన్ ఏమైనా భాగమా? మాకైతే క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి రవీంద్ర గారు. ఖచ్చితంగా ఇటువంటివి జరుగుతాయి. 10-15 మంది రెడీ అవుతారు, వీరి మీదకి మీరు వెళ్ళొద్దు. వీళ్ళే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఈ ఫేక్ అకౌంట్ ద్వారా తిట్టించుకొని మళ్ళీ అంటే ఇప్పటిదాకా వీళ్ళకి ఎటువంటి నిరుద్యోగులుగా ఉంటారు రాజకీయంగా. వీళ్ళు ఎలక్షన్స్ వచ్చే కరెక్ట్గా 2-3 సంవత్సరాల ముందు వచ్చేసి
ఉద్యోగులుగా మరి ఎలక్షన్ సైట్ ఒకవేళ అధికార పార్టీలోకి వస్తే ఇంకా నాకు తెలిసి మన జనరేషన్ టీడీపీని చూడబోదు. ఒకవేళ అధికారంలోకి వస్తే పదవులు పొందాలని ఆలోచనలో వీళ్ళు చేసే ప్రయత్నాల్లో భాగంగా పదాలు చూడండి ఎలా వాడినారు. ఒక్కొక్క పదం చూస్తుంటే థ్యాంక్ యూ అండి అజయ్ గారు, థ్యాంక్ యూ అండి అజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి సత్యం గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా సోషల్ మీడియా వేదికగా మరొక రచ్చ తెరపైకి వచ్చింది. పరకాల ప్రభాకర్ వర్సెస్ జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అనే రచ్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు పరకాల ప్రభాకర్ పవన్ కళ్యాణ్ విమర్శించడం, మళ్ళీ పరకాల ప్రభాకర్ ట్వీట్లకు జనసేన అభిమానులు రీట్వీట్లు చేస్తూ మళ్ళీ మాటల యుద్ధం కూడా జరుగుతుంది. ఇది ఎప్పుడు ఎండ్ అవుద్దో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ జనగలం చర్చ కార్యక్రమం.